కట్టేసి తొందరగా టైం అవుతుందంటే, ఇదేంద్రా ఇప్పుడు వచ్చినావు రానన్నావు కదా అంటే, ఇంకొచ్చేసినా కదా అని చెప్పిండు. సో ఆ మిడ్ నైట్ 12 అన్నమాట, 5 minutes to 12 ఆ టైంకి రాఖీ కట్టాను. మిస్ అవుతుంది అనుకున్నా, మిస్ అవ్వలేదు. అప్పటికి మా అన్నయ్యకి కట్టేశాను అన్నమాట. అన్నయ్య అమ్మమ్మని చూడడానికి వచ్చారు. సో అన్నయ్యకి కట్టేశాను. మీ అందరికీ తెలుసు మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, నేను ఎవ్రీ ఇయర్ కడతాను అన్నయ్యకి. సో అన్నయ్యకి కట్టేశాను. నైట్ తమ్ముడు వచ్చాడు, తమ్ముని కూడా కట్టేశాను. అక్షంతలు కూడా కలిపేంత టైం లేదు, ఆ పొజిషన్ కూడా అలాంటిది కాదు. సర్లే అని చెప్పి వైట్ రైస్ ఉంది కదా, అదే తీసుకొచ్చేసే, బియ్యమే అక్షంతలకి వేసేసే అక్క అన్నాడు. సో ఇక్కడ మా హస్బెండ్ మా తమ్ముడు ఇద్దరు వచ్చారన్నమాట ఆ టైంకి. బ్లెస్ చేయమంటే సో మేమిద్దరం బ్లెస్ చేసాము. నవ్వుతున్నాడు ఇక్కడ మా హస్బెండ్. మా తమ్ముడు చూడండి, నార్మల్గా బ్లెస్సింగ్ తీసుకోకుండా మొత్తం పడుకొని మరీ బ్లెస్సింగ్ తీసుకుంటుండు. అండ్ ఈ నైట్ టైం నాకు కట్టేసి నా దగ్గర నుంచి మళ్ళీ మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. సో అక్కడికి వెళ్ళి కూడా రాఖీ కట్టించుకొని వచ్చాడు. మా చిన్నోడు ఆ టైంకి లేసేసాడు వాళ్ళ మామయ్య వాళ్ళ డాడీ వాయిస్ వినేసి. ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.